మెచ్చిన వంటకి స్వాగతం. వేసవికాలం వచ్చేసింది కదండీ! వేసవికాలం అంటేనే వడియాలు, పచ్చళ్ళు కదా! అందులో భాగంగానే ఈరోజు మనం వరిపిండి వడియాలు ఎలా తయారు చేయాలో అది కూడా సులువుగా ఈ వీడియోలో చూద్దాం. పిండి వడియాలకు కావలసిన వస్తువులు: ఒక గ్లాస్ వరిపిండి, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్ల నువ్వుపప్పు. ఈ ప్లేస్‌లో మీరు జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. ముందుగా ఒక గ్లాస్ వరిపిండికి 6 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో 6 గ్లాసుల నీళ్లు పోసుకుని దాంట్లో మనం తీసి పెట్టుకున్న నువ్వుపప్పు, ఉప్పు, కారం వేసుకోవాలండి. నీళ్లు మరిగేలోగా మనం తీసి పెట్టుకున్న వరిపిండిలో ఇంకొక గ్లాసు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మొత్తం 7 గ్లాసుల నీళ్ళు అవుతాయి. ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ఉండలు కట్టకుండా వస్తుంది పిండంతా కూడా చక్కగాను. నీళ్లు మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు పిండంతా వేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలండి. అంతా కూడా కలుపుకుంటూ ఉండాలి. పిండంతా వేసేసుకున్నాం కదండి, ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. కలుపుకుంటూ ఉండాలండి. పిండంతా ఉడికిపోతుంది కదండి, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి మీదే వడియాలు పెట్టుకోవాలండి. పిండి రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తడిపేసుకుని ఇలా గట్టిగా నీళ్లు లేకుండా పిండుకుని దానిపైన వడియాలు పెట్టుకుంటూ రావాలండి. ఇలాగా ఒక గరిటె కానీ స్పూన్ కానీ తీసుకుని పిండంతా కూడా ఇలా వడియాల్లో పెట్టుకుంటూ రావాలండి. కొద్ది కొద్దిగా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఉండాలి. పిండి మొత్తాన్ని ఇలాగే వరుసగా పెట్టుకుంటూ వచ్చేయాలండి. 2 రోజులు ఎండ సరిపోతుంది. పిండి మొత్తాన్ని ఇలా వడియాల కింద పెట్టేసుకోవాలండి. కాటన్ క్లాతే బెస్ట్ కవర్ కన్నా కూడా. వీలైనంత మటుకు మీరు కాటన్ క్లాత్ మీదే పెట్టుకోండి. ఇలాగా రెండో రోజు కూడా ఎండిపోయాయి కదండి, ఇప్పుడు మనం ఒక పళ్ళెల్లోకి వడియాలన్నీ తీసేసుకోవడమే. వడియాలు తీసే ముందు క్లాత్ని ఇలా ఒకసారి వెనక్కి తిప్పుకుని కొద్ది కొద్దిగా నీళ్లు జల్లుకోవాలండి. అప్పుడు దాని నుంచి క్లాత్ నుంచి చక్కగా వడియాలన్నీ విడిపోతాయి. ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని ఇలా చేతితోటి కొద్ది కొద్దిగా జల్లుకోవాలండి. మొత్తం క్లాత్ మొత్తం ఇలాగే తిరిగి తిప్పి నీళ్లు జల్లుకుంటూ రావాలి. ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. 5 నిమిషాలు అయిపోయింది కదండి, చూడండి ఇప్పుడు వడియాలు చక్కగా వాటంతట అవే వచ్చేస్తాయి. ఇలాగే అన్ని వడియాలు కూడా తీసుకోవాలండి. అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం కదండి, ఇవి ఒక 2-3 గంటల పాటు ఎండలో ఉండాలండి. అప్పుడు చక్కగా ఇవి నిలువ ఉంటాయి. వీటిని ఒకసారి వేయించి చూద్దామండి. చూడండి చక్కగా ఎలా పొంగుతున్నాయో. కదండి పిండి వడియాలు ఎలా సులువుగా పెట్టుకోవాలో. దీంట్లో మీరు ముఖ్యంగా కొన్ని టిప్స్ పాటించాలండి. మీరు ఏ పిండి తీసుకున్నా కూడా అవి చక్కగా వస్తాయి. పొడి పిండి అయినా లేకపోతే బయట షాప్లో అమ్మిన పిండి అయినా కానీ క్లాత్ తడిపి మాత్రమే మీరు వడియాలు తీయాలండి. ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు ఎండలో పెట్టుకోవాలి. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీకు కూడా చక్కగా ఇలాగే వడియాలు రెడీ అయిపోతాయి. ఇవి పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవారి మెచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.